ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మేమైతే ఇవాళ కాటేరమ్మ దేవస్థానంకి వచ్చాం. పెద్దగా అయిపోయా, నిద్ర వస్తుంది, అందుకే కార్ నడిపి ఎండకి. సో రాగానే మనకి వినాయకుడు గంట కొడదాం. స్వామి కరుణించప్ప, కాపాడు స్వామి. ఎందుకు స్వామి ఇన్ని కష్టాలు నాకు? వినాయకునితో స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు మనం ఇక్కడి నుంచే ఇంక వెళ్దాం కాటేరమ్మ దేవస్థానంకి. సో దిస్ ద ఎంట్రీ. అక్కడ స్లిప్పర్స్ వదిలేసి అక్కడ కాళ్ళు వాష్ చేసుకొని పూజ సామాన్లు ఏమైనా కావాలంటే తీసుకొని పూలు ఇవన్నీ ఇంకా మనం లోపలికి ఇవ్వచ్చు. లెమన్, జిష్టి, నిమ్మకాయలు అవన్నీ ఇండ్లు కడతాం కదా, అన్నీ కూడా చూస్తున్నట్టయితే మీరు మోర్ దెన్ ఒక కౌంట్లెస్ ఏదో ఉత్సవం కూడా జరుగుతుంది. ఫుట్బాల్స్, ఫ్లవర్స్, జింజర్ అమ్ముతున్నారు. సో వీళ్ళంతా ఏమంటే ఇప్పుడు రౌండ్స్ వేస్తున్నారు అనమాట. రౌండ్స్ అంటే ఇప్పుడు ఈ చెట్టు చుట్టూ మొత్తం అంతా రౌండ్లో మనం ఏదైనా కోరిక ముక్కొని తిరగాలి. సో వెల్కమ్ టు కాటేరమ్మ టెంపుల్. సో చూస్తున్నారుగా, ఇవన్నీ ఇంకా పర్మనెంట్ ఇక్కడే ఉంటాయి. దీన్ని అయితే రిమూవ్ చేయరు. సో ఇంకొక నమ్మకం ఏంటంటే గట్టిగా అయితే బీగాలు వేస్తారు. లాక్ ఇవాళ అయితే ఏం లేదు. సో ఇలా బీగాలు వేసేసి బీగం కూడా ఏడు వదిలేసి వెళ్ళిపోయినారు. ఇట్లా బీగాలు వేసేసి బీగాలు కూడా క్వాలిటీలో ఎంతమంది కోరికలు. సో ఫైనలీ త్రిశూలం కూడా. సో అమ్మవారు మీరు చూస్తే ఇలా ఉంటారు. సో ఇప్పుడైతే మనం టెంపుల్ దర్శనం పోయేసి ముక్కొని చూద్దాం, ఓకేనా? సో చాలా రష్ అయితే తగ్గిపోయింది ఇవాళ ఫెస్టివల్ అనేసి. ఎక్కువగా మంగళవారం, శుక్రవారమే వస్తారు జనాలు. అంత ఎక్కువగా అయితే వేరే రోజులు రారు. శుక్రవారం, మంగళవారం వీళ్ళు జిష్టి తీసి నిమ్మకాయలు అయితే పడేస్తారు. ఇలాగా మళ్ళీ తీసుకుందాం, ఓకే? దే ఆర్ వెయిటింగ్ ఫర్ మీ. దర్శనం పోయేసి అమ్మ వాళ్ళ జతలో అమ్మాయి అటువంటి అడంగలాగా కరుణించమ్మ ఆయన దిష్టి తీస్తాడనమాట. చేద్దాం. సో స్పెషల్ ఏమంటే ఆయన దర్శన్కి వచ్చిన వాళ్ళకి ఇట్లా దిష్టి తీస్తాడు. 50 రూపీస్, 20 రూపీస్ సంథింగ్ తీసుకుంటారు. సో ఇవన్నీ కోరికలు ఎవరు ఏమో ఫోటో కూడా వేసిపోయినారు. సో డాడీ టికెట్ తీసుకోవడానికి అయితే వెళ్ళారు. సో దర్శనకి ఏమి 3 ప్రదక్షిణలు చేసి మనం కట్టింటిమి. టెంకాయ కదా,
కానీ మనం 3 ప్రదక్షిణలు చేసి కట్టినాం. తీసుకొని దర్శనం చేసుకుని కట్టారా? సో వాళ్ళైతే ప్రజెంట్ తీసుకుంటున్నారు. సో వీళ్ళైతే ప్రజెంట్ టికెట్ అది కన్నడలో ఉంది. దర్శన్కి 50 రూపీస్, పరిక్కే విశేష దర్శన 100. శివాలయం శివుడిది కాబట్టి శివుడిది అంతా ఇలా వేశారు. అక్కడి నుంచి రక్షించము. సో నేను కూడా ఒకటి తీసుకున్నా. ఇప్పుడు అమ్మవారికి కొనేసి కట్టేస్తాం చెట్టుకి. సో సంథింగ్ అంతా వేసారు దీంట్లో. ఎంట్రీ సో మేమైతే ఎంట్రన్స్లో ఉన్నాం. వీళ్ళు ఇక్కడ కూడా బీగాలు వేసారు. కాటేరమ్మ దేవి దేవాలయ. నీకు ఎన్ని రౌండ్లు? నాకు ఓకే సార్ 108. సో మేమైతే టెంకాయ తీసుకున్నాం కదా, మేకి ఓం సామ్రాజ్య లక్ష్మీ నమః అని పాటించి బిజినెస్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. 9 వారాలు వచ్చి ఇలా టెంకాయ కట్టేసి అమ్మవారి ఆశీర్వాదం తీసుకుంటే బాగా జరుగుతుంది అని చెప్పారు వాళ్ళు. ఇదైతే ఇప్పుడు జపం చేసుకుంటూ సామ్రాజ్య లక్ష్మీ నమః అనేసి మనం ఇప్పుడు ఈ చెట్టు చుట్టూ 108 ప్రదక్షిణాలు చేస్తే మంచిది. కాని వాళ్ళు మినిమం 3 ప్రదక్షిణాలైనా చేయాలనేసి చెప్పారు. ఇవి తాయెత్తులు అన్నమాట. ఏదైనా మనం నమ్ముకుంటే కట్టుకోవడానికి. ఇప్పుడు మనం మినిమం ఒక 3 రౌండ్లు వేసేసి, మా అవ్వగారు 97 ఇయర్స్ 3 రౌండ్లు వేసేసి చెట్టుకు కట్టేసి ఇది అనుకోలే సామ్రాజ్యలక్ష్మి నమః అనుకుంటా. మా డాడీ ఇల్లు పూర్తి కావాలని చెప్పారు. మా మమ్మీ నా తమ్ముడికి పెళ్ళి కావాలని కోరుకున్నారు. ఏమవుతుందో చూద్దాం. మయవ్వ ఏం కోరుకుందో తెలియదా, అడుగుదాం మయవ్వని. ఏం కోరుకుంటువే? నువ్వు బాగుండాలనుకుంటువా? నేను బాగుండాలని కోరుకోలే. గంట అయితే కొట్టేసి ఇప్పుడు లోపల పోదాం. సామ్రాజ్యలక్ష్మీ నమః. ఎక్కడ జాగలేదు. ఎవడో ఒకడే కట్టుకున్నాడు. తీరని కోరికలేమో. ఇప్పుడంతా చేసేస్తాం. పిల్లలు కావాలనుకున్న వాళ్ళు ఇలాంటివి కడతారు.
ఇది అనాల్సింది సామ్రాజ్యలక్ష్మి నమః. వాళ్ళు చెప్పినట్టు దాంట్లో ఉండేది మినిమం 3 రౌండ్స్. ఓం సామ్రాజ్యలక్ష్మీ నమః. సో ప్రజెంట్ అయితే 2 రౌండ్స్ అయిపోయింది. ఇంకోటి చేద్దాం. తీసుకున్నాను అది ఆపేసి అన్నం పెట్టుకో. పూర్తిగా 3rd రౌండ్ కంప్లీట్ చేద్దాం. ఇట్లే పోదాం ఇంకా. సో ఇందులో ఉంచిటి నేను ఇది ఒకటి వస్తాయం రా చూపిస్తాను. ఇదేనా వస్తా ఒక నిమిషం. ఇదేదో ఇంకోటి ఉంది, ఇదేదో కొత్తది నాకు కూడా తెలియదు. అందరూ ఇది షార్ట్ కట్లో పోతున్నారు అంతా. టెంకాయలన్నీ ఇదే ఇక్కడ ఇట్లే వెళ్ళిపోవచ్చు. ఓకే ఓకే ఓకే. పడతావా చెట్టు అంటే? ఓకే ఓకే. ఈడేడే సరే ముక్కు పదం. కాపాడమ్మ తల్లి. ఏడిపోయారు వీళ్ళు. ఇది నైట్కి డెకరేషన్. సో ఇదైతే నైట్కి అలంకారం జరుగుతుంది. సో ఇంకా కన్స్ట్రక్షన్ అయితే కొత్త బిల్డింగ్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. మేబీ హోప్ నెక్స్ట్ ఇయర్ 2026కి అయినా ఓపెన్ అయిపోవచ్చు. సో కాపాడు స్వామి. ఇది శివుడు శివరాత్రి సందర్భంగా చేశారు. ఇది ఫేక్. ఇది ఎంత దీంట్లో వేసుకుంటే అంతే నీకు రా. అన్నీ టెంకాయలు అయిపోయినాయి. ఏ చిన్నూరా. సో ఫైనలీ అయిపోయింది. నేనైతే వెళ్తున్నా. బాయ్. థ్యాంక్ యూ. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. బస్ ఆల్సో అవైలబుల్. మీరు కావాలంటే మెజెస్టిక్ నుంచి రావచ్చు, కంబాలిపుర డైరెక్ట్. నేనైతే కార్లో వచ్చా. కార్ అయితే మనకు 30 రూపీస్ ఛార్జ్ చేస్తారు పార్కింగ్కి. సో యాక్చువల్గా ఇవాళ ఫెస్టివల్ కటింగ్ అంతగా ఎవరు లేరు.